నీ జీవితంలో అన్నీ నష్టపో, యథార్థతను నష్టపోమాక. ఆస్తిని కోల్పోవచ్చు, నీకున్న మేలులన్నీ పోవచ్చు, యథార్థతను మాత్రం విడిచిపెట్టొద్దు. యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. యథార్థవంతుల సంతతిని దేవుడు హెచ్చిస్తాడు. యథార్థవంతులని ఆయన ఏనాడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. సాతానుడిస్తున్న సలహా ఏమిటంటే, తన భార్యలో దూరి నువ్వు చర్చికి వెళ్ళు, దేవుణ్ణి నమ్ముకో, ఎందుకు అంత యథార్థత నీకెందుకు అని అంటుంది బైబిల్. సైతాను దూరిని మనిషి అంటుంది. ప్రియులరా, మీరు జాగ్రత్తగా వినండి. యోబు ఆమెకిచ్చిన మాట ఏమిటంటే, మూర్ఖులు ఇలాగ మాట్లాడతాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. దేవుని చేత మనం మేలే అనుభవించతగునా, కీడు అనుభవించుట తగదా, శ్రమలు అనుభవించుట తగదా? నేను శోధించబడిన తర్వాత దేవునికి నేను సువర్ణముగా కనపడతాను.